వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే ఇబ్బంది ఏంటని అన్నది ఒకరి వాదన. అదే నిజమైతే మా ప్రాజెక్టులపై మీ అభ్యంతరాలు ఎందుకు అన్నది మరొకరి మాట. నీటి రాజకీయం ముదురుతున్న వేళ నేతల మధ్య మాటలు కూడా మంటలు పుట్టిస్తున్నాయి. ఏపీ తెలంగాణ మధ్య నది జలాలపై మాటల యుద్ధం ముదురుతోంది. కృష్ణా జలాల పంచాయతీ కాస్త గోదావరి టర్న్ తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని అధికంగా వినియోగించుకుంటోందన్న అభ్యంతరాలను ఖండిస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ నేతలు పార్టీల అభ్యంతరాలను తప్పుపడుతుంది. ఈ అంశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి నీళ్లపై రాజకీయ మంటలు పుట్టిస్తుంది. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందన్న తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గోదావరి నీటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి కారణంగా తెలంగాణ ప్రాజెక్టులపై డిపిఆర్లు వెనక్కి వస్తున్నాయన్నారు. ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్లు వాడుకుంటే తప్పైంది, అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిరు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకి పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వృధాగా పోతున్న నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామంటున్న ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందన్నారు. అటు కృష్ణా ఇటు గోదావరి నది జలాల అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల రాజకీయం నిప్పులు కురిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.